పిఎంసి ప్రేక్షకులందరికీ ధ్యాన విద్యార్థి గ్లోబల్ మూమెంట్ వారు అందించు ధ్యాన యువ కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈరోజు హౌ టు అండర్స్టాండ్ టీనేజర్స్ అనే టాపిక్తో మనతో మాట్లాడడానికి మన ముందున్నారు పిఎంసి హిందీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అలాగే శంబాలా స్పిరిచువల్ ఫౌండేషన్ డైరెక్టర్ దీప్తి నాదెల్ల గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే ఈ టీనేజర్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా టిపికల్ కాన్సెప్ట్ మేడం ఈ రోజుల్లో అయితే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా వస్తుంది ఏంటంటే పిల్లలకి పెద్దవాళ్ళకి మాట అనేది కలవట్లేదు. అదేదో అంటారు ఎడ్డే అంటే తెడ్డమని అనడం. సో అలా ఉందన్నమాట. ఏం చెప్తే దానికి క్వైట్ ఆపోజిట్లో. సో ఇప్పుడు పాలన, ఈ టీనేజర్స్ యొక్క పాలన పోషణ యొక్క ప్రాముఖ్యత ఏంటి మేడం? అందులో పేరెంట్స్ తాలూకా పాత్ర ఏంటి, అసలు వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటి? అసలు ప్రతి ఒక్క దుఃఖం వెనక అజ్ఞానం కారణం అవుతుంది. జీవితంలో ఏ విషయాన్ని, అది ఏ టాపిక్ తీసుకున్నా కూడా, ఎలాంటి రిలేషన్షిప్స్ వెనకైనా కూడా మనము బాధపడుతున్నాము, ఇబ్బంది పడుతున్నాము అంటే అక్కడ దుఃఖము ఉంది అంటే ఆ దుఃఖం ఉన్న ప్లేస్లో అజ్ఞానం ఉంది. ఆ దుఃఖాన్ని తీసేయాలి అంటే అజ్ఞానాన్ని జ్ఞానంగా మలుచుకోవాలి. సో అన్నిటికంటే ముందు సజెస్ట్ చేసేది ధ్యానం చేయమని. ప్రతి ఒక్క మిత్రులకి కూడా ధ్యానం చేయాలి. అయితే ఇప్పుడు మనం పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం. పిల్లల పాలన పోషణ అనేది ఒక కళ. అది ఏదో అన్వాలంటరీగా జరిగిపోతుంది, అది ఏదో తెలియకుండానే అన్కాన్షియస్ లెవెల్లో నిద్రావస్థలో జరిగిపోతుంది సొసైటీలో. కానీ అది ఒక కళ. ఆ కళ ద్వారా ముందు మనం నేర్చుకుంటున్నాం ప్రతి ఒక్కళ్ళం కూడా. ఇది ఒక ఈ సొసైటీలో ఈ ప్రాసెస్, ఈ సృష్టిలో ఈ ప్రాసెస్ వచ్చిందంటే ప్రతి ఒక్క ఆత్మ ఎదుగుదలకి ఇది ఇంపార్టెంట్ పార్ట్. సో ఒక ఆర్ట్ వేయడం వల్ల, ఒక పెయింటింగ్ వేయడం వల్ల, కలరింగ్ వేయడం వల్ల ఎలా అయితే మన లోపల ఉన్న ఆత్మశక్తి పెరుగుతుందో, పేరెంటింగ్ వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది ఫస్ట్. ఆ పేరెంటింగ్లో నుంచి ఇప్పుడు మనం టీనేజర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో టీనేజర్స్ని హ్యాండిల్ చేయడము ఇబ్బంది అనే టాపిక్ ప్రతి చోట వింటూ ఉంటాం. ఎందుకంటే సేమ్ అక్కడ అర్థం చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి వీళ్ళు అర్థం కావట్లే, వీళ్ళకి వాళ్ళు అర్థం కావట్లేదు. ఆ అర్థం చేసుకోవడానికి ముందు అసలు వాళ్ళ సిస్టంలో ఏమవుతుంది, వాళ్ళు ఎవరు, ఏ ఏజ్లో బాడీలో ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బాగుంది మేడం. అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే మీరు అన్నట్టు స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ మేడం. అది అసలు చాలామందికి పిల్లల్ని ఎందుకు కంటున్నామంటే పెళ్ళైన తర్వాత ఇంకా ఏం లేదా అని వాళ్ళు వీళ్ళు అడుగుతున్నారని కనడం, లేకపోతే మనం వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత వాళ్ళు మనల్ని ఏదో చూస్తారని చెప్పి మనం వాళ్ళని కంటున్నాం, పోషిస్తున్నాం అన్నట్టుగా అలా అనుకుంటున్నారు తప్ప అసలు వాళ్ళకి మనం ఒక వెక్టార్, అంతే ఒక వాహనం వాళ్ళ భూమి మీదకి రావడానికి తప్ప వాళ్ళకి మనకి ఎటువంటి అలాంటి బాండింగ్ అనేది, అంటే ప్రేమతత్వ బాండింగ్ అయితే ఉంది కానీ వాళ్ళు మనల్ని పోషించాలని కానీ వాళ్ళ మీద మనకి హక్కు ఉందని కానీ ఇలాంటివి ఏమీ మనకి లేవు మేడం. అదనేది చాలా మందికి తెలియదు మేడం. అవును, యాక్చువల్గా బేసికల్గా ఏమవుతుందంటేనండి, సొసైటీలో ఇప్పుడు ఈ జనరేషన్ ఉంది కదా, ఈ జనరేషను ఏ ఏ నమ్మక వ్యవస్థలను అయితే మోస్తుందో ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికంటే ముందు నుంచి వచ్చాయి. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళకంటే ముందు నుంచి వచ్చాయి. అంటే జనరేషన్ టు జనరేషన్ ఏదైతే ఇవ్వబడుతుందో వాటిని తీసుకొని జీవిస్తున్నారే తప్ప ఒక నిమిషం ఆగి అసలు ఏం చేస్తున్నాం, అసలు ఎందుకు చేస్తున్నాం అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ జనరేషన్స్ టు జనరేషన్ నిద్రావస్థలో ఏదైతే వాళ్ళు ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నామో ఆ ప్యాటర్న్స్ తొలగించడానికి హెల్ప్ అవుతుంది అది. సో ఇందులో ఈ ఏదైతే మీరు అన్నారు కదా, పిల్లల్ని పెంచేది ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం పెద్దోళ్ళం అయిన తర్వాత వాళ్ళు మనల్ని చూసుకోవడం కోసం, ఇవన్నీ ఒక ఎన్నో వేల సంవత్సరాల నుంచి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ధ్యానులయ్యి మనం అసలు ఈ శరీరమే కాదు, ఫస్ట్ ఆడ శరీరం ఉన్నా మగ శరీరం ఉన్నా కూడా ఈ శరీరంలో ఉన్న ఆత్మలము. ఆత్మ ఎప్పుడూ శాశ్వతమే. ఆత్మలో ఎంతో అనంత శక్తి ఉంది. దాన్ని తెలుసుకున్నప్పుడు ఆ శక్తితోటే మనకేది కావాలంటే దాన్ని మనం సృష్టించుకోగలిగిన సృష్టికర్తలం మనం. ఇది తెలుసుకున్నప్పుడు మనం ఎవ్వరి మీద డిపెండ్ అవ్వము.
ఆ డిపెండెన్సీ థాట్స్ తోటి వాళ్ళని మనం పెంచినప్పుడు నేను ఆత్మని తెలుసుకున్నప్పుడు నా ద్వారా వచ్చిన ఆ బిడ్డ కూడా ఆత్మని అర్థం చేసుకుంటాం. అప్పుడు వాడి మీద మన అభిప్రాయాలన్నీ పడేయకుండా, వాడి మీద మన ఇష్టాలు, ఏది నేను డాక్టర్ అవ్వాలనుకుంటే నేను అవ్వలేదు, వాడు డాక్టర్ అవ్వడానికి ఎన్నో సర్వ ప్రయత్నాలు చేస్తాం. వాడి టాలెంట్ వేరే దగ్గర ఉంది, బట్ నేను డాక్టర్ అవ్వలేదు కదా, నా కొడుకుని డాక్టర్ చేయాలి. ఇలా మన తృప్తి కోసము వాళ్ళని మనకు అనుగుణంగా పెంచాలని ట్రై చేస్తున్నాం. బట్ ఇవన్నీ మనకు తెలియదు. ఇక్కడ గేమ్ ఏంటంటే మనకు తెలియదు మనం ఏం చేస్తున్నామో, మెయిన్ ప్రాబ్లం ఇక్కడ. సో అది తెలియాలి అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ అవేర్నెస్. ఆ జాగృత అవస్థలోకి రావాలి. జాగృత అవస్థ ఎలా వస్తుంది? నిలకడగా ఉండాలంటే కనీసం ఒక మనసు నిలకడ అవ్వాలంటే ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ మీకు ధ్యానం వల్లే వస్తుంది. సో ధ్యానం అనేది అన్ని విధాలుగా మనకి ఉపయోగపడుతుంది. అప్పుడు ఏం చేస్తాము? నేను ఆత్మనే, వాళ్ళు ఆత్మే. నా ద్వారా భూమి మీదకి ఎందుకు వచ్చారు, ఈ కుటుంబంలో ఎందుకున్నారు అంటే వాళ్ళ నుంచి నేను నేర్చుకోవాల్సింది ఉంది, నా నుంచి వాళ్ళు నేర్చుకోవాల్సింది. ఈ అగ్రిమెంట్తో సోల్ ప్లాన్ చేసుకొని భూమి మీదకి వచ్చాము అన్న అండర్స్టాండింగ్కి వస్తాం. అప్పుడు మనం పెత్తనం చేయకుండా ఏ సమయంలో వాడు నాకేమి నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటాం. ఏ సమయం నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట ఎఫెక్ట్ వాడికి ఎలా పడుతుంది, ఏ ఏజ్లో ఎలా పడుతుంది. గర్భంలో ఉన్న బిడ్డ కూడా అన్నీ వింటది. గర్భంలో విన్న బిడ్డకు కూడా మొత్తం ప్రోగ్రామింగ్ అవుతూ ఉంటుంది. జన్మ తీసుకునే కంటే ముందు ఆడపిల్ల మోపిల్లల గురించి మాట్లాడినా కూడా, ఇంకా ఇంతమంది అంత మాట్లాడినా కూడా ఆత్మ అన్నీ వింటది. సో సమ్ టైమ్స్ అది వెనక్కి కూడా పోతుంటుంది. మళ్ళీ వీళ్ళు అబార్షన్ అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది అంటూ ఉంటారు. సో అన్నీ వింటది, అన్నీ తెలుసు అనమాట. ఇది తెలియాలంటే ఈకోస్ ఆఫ్ ద సోల్ ఒక బుక్ ఉంది ఇంగ్లీష్లో, దాన్ని చక్కగా చదవచ్చు. ఆత్మ బిఫోర్ టేకింగ్ బర్త్, హౌ దే ఆర్ గెటింగ్ హౌ దే ఆర్ రెస్పాండింగ్ టు అవర్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్. సో అప్పుడు ఎలా అంటే ఇంకా మనం ఫస్ట్ అసలు ప్రెగ్నెంట్ లేడీతో ఎలా మాట్లాడాలి, ఆ బేబీతో ఎలా ఉండాలి, పుట్టినప్పుడు ఆ స్టేజ్ వైజ్ ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, మన మాటల ప్రభావం ఎలా వస్తుంది. నెక్స్ట్ లెవెల్గా టీనేజ్కి వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, ఇప్పుడు అంటే వాళ్ళు అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, వింటూ ఉంటారు వాళ్ళని అనేసి. ఇప్పుడు అంటే వాళ్ళ మీద ఇప్పుడు జనరల్గా మనకి ఏమవుతుందంటే టీనేజర్స్కి పేరెంట్స్కి మధ్య ఒక గ్యాప్ వస్తుంది. సో ఆ గ్యాప్ని మనం ఎలా ఫీల్ చేయాలంటారు? అంటే మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల జరిగే వాతావరణం, ఇప్పుడు మీరు అన్నారు బేబీ బర్త్ తీసుకోవడానికి అసలు ఊంలోకి రాకముందు కూడా తను వింటుంది అని. సో ఈ అన్నిటి ప్రభావం పడి వాళ్ళ బిహేవియర్ ఇలా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి మనం ఏం ప్రోగ్రామింగ్ చేసాము, వచ్చినప్పుడు ఆ బేబీ కోరా కాగజు ఏది క్లియర్ స్క్రీన్లా వస్తుంది. ఆ స్క్రీన్ మీద మనం ఏం రాసాము అనేది వాడికి ఆల్రెడీ ప్రోగ్రామింగ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి వాడు మాట్లాడుతూ ఉంటాడు, బిహేవ్ చేస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం వాడు బ్రెయిన్ సిస్టమ్ కూడా ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ బ్రెయిన్లో రిలీజ్ అవుతున్న హార్మోన్స్కి అకార్డింగ్లీ వాడు రెస్పాండ్ అవుతాడు. మనం ఏంటంటే మనకు కొన్ని విషయాలు, మనం ఒక లైఫ్ చూసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు తెలిసిన విషయాలన్నీ కూడా వాడికి ఇమ్మీడియట్గా తెలవాలి అనేసి ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అసలు వాడికి అది ఆ స్థితిలో ఉన్నాడా లేదా మనం చూడము. సో టీనేజ్ పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే వాళ్ళది బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ టీనేజ్ 95% బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది, తయారవుతుంది, కానీ పూర్తిగా యాక్టివేట్ అవ్వదు. ఇది తెలుసుకోవాలి. తయారైన బ్రెయిన్ ప్రాసెసింగ్లో ఉంటుంది, అంటే ఎప్పటికప్పుడు అది యాక్టివేట్ అవ్వడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక మొక్క ఉంటుంది కదా, ఆ మొక్కలో ఆ గింజలో నుంచి వచ్చిన మొక్కకి అది నెమ్మదిగా బ్రాంచెస్ వచ్చేసిన తర్వాత ఆ శాఖల్లో ఎప్పుడైతే ఎండాకులు ఉంటాయో అవి పోతూ ఉంటాయి. వాటిని ప్రూనింగ్ అంటాం మనం మొక్కలని. సేమ్ ఇది బ్రెయిన్ సిస్టంలో కూడా అవుతూ ఉంటుంది. దేనికైతే ఆ పోషణ దొరకదో ఆ పార్ట్స్ అన్నిటిని బ్రెయిన్ ఎప్పటికప్పుడు వదిలేస్తూ ఉంటుంది, ఇది నాది కాదు అని. ఎందుకంటే దానికి ఫుడ్ దొరకట్లేదు. సో మనం ఏమనుకుంటామంటే నేను చిన్నప్పుడు ఇంత అన్నీ నేర్పేశాను కదా పిల్లోడికి, వాడు ఇప్పుడు అలా ఎందుకు బిహేవ్ చేయట్లేదు, నేను ఆ సంస్కారం నేర్పాను కదా ఎందుకు బిహేవ్ చేయట్లేదని మనం ఏం చేస్తామంటే పిల్లోడికి ఒరే మనం ఎప్పుడు నిజమే మాట్లాడాలి అని చెప్తాము. చేసేటప్పటికి మనం వేరే రకంగా చేస్తున్నాం. వాడు చేసేది అబ్జర్వ్ చేస్తాడు, అది బ్రెయిన్కి ఫుడ్ని ఇస్తుంది, చెప్పింది కాదు.
అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసేది ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాడు, రిమైనింగ్ ఏదైతే ఉందో అది వదిలేస్తాడు. ఆ వదిలేసిన దాంట్లో మీరు చెప్పింది కూడా ఉండొచ్చు కదా. వాడు చిన్నప్పుడు ఏం చేస్తారు, మనము మన పేరెంట్స్కి కోఆపరేట్ చేయాలి, పేరెంట్స్ చెప్పింది వినాలి, అది ఇది అంటాం. బట్ అక్కడ మన బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. వాడు అదే తీసుకుంటాడు. వాడు గ్రాండ్ పేరెంట్స్ తోటి నా పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది తీసుకుంటాడు, వాడు అదే నేర్చుకుంటాడు, రిమైనింగ్ అంతా వదిలేస్తాడు. సో ఎప్పటికప్పుడు వాడు చూసి నేర్చుకుంటూ ఉంటాడు. అది చూస్తున్నప్పుడు ఆ బ్రెయిన్లో యాక్టివేషన్ అవుతూ ఉంటుంది. బ్రెయిన్ యాక్టివేషన్ అయినప్పుడు దేనికై సంబంధించింది అయితే వాడికి నాలెడ్జ్ దొరకట్లేదో అది వదిలేస్తున్నాడు. అంటే మనం ఏదైతే చెప్తున్నామో దానికి సంబంధించిన నాలెడ్జ్ మనం రెగ్యులర్గా ఇస్తూ ఉన్నప్పుడు అది యాక్టివేట్ అవుతుంది. ఇవన్నీ ఎన్నో జరుగుతుంటాయి. ఇవన్నీ మనకు తెలియక నేను చెప్పింది నువ్వు ఎందుకు చేయట్లేదు అంటావు. వాడు చెప్పింది అక్కడ ఫీడ్ అవ్వలేదు, మీరు చేస్తున్నది ఫీడ్ అవుతుంది, మీరు మాట్లాడుతున్నది ఫీడ్ అవుతుంది. వాడు ఎక్కడికి పోవాలి చెప్పండి, ఎందుకంటే వాడు బ్రెయిన్ కంట్రోల్లో వాడు ఉన్నాడు. ఆ పిల్లోడికి తెలియదు ఏం జరుగుతుందో, వాడికి ఇంకా బ్రెయిన్ సిస్టమ్ కానీ హార్మోన్స్ ఎఫెక్ట్ కానీ తెలియదు. బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. దాని ఎఫెక్ట్లో వాడు, దాని ప్రభావం వాడిలో ఉంది. దాని ప్రభావం వాటి తల్లిదండ్రులకి తెలియదు, పిల్లలకి తెలియదు. పిల్లలు ఘోరంగా నలుగుతున్నారు ఇక్కడ. ఇదైతే 100% నిజం మేడం. మనం ఒక యాక్షన్ని నోట్తో చెప్తూ యాక్షన్స్ అనేవి వాళ్ళకి చూపిస్తే కనుక, ఇప్పుడు క్లోజ్ యువర్ ఐస్ అని చెప్పి మనం ఒకవేళ చేతులు కనుక ఇక్కడ తీసుకెళ్ళి పెడితే పిల్లలు వెంటనే అదే చేస్తారు. వాళ్ళకి మనం ఏం కమాండ్ ఇస్తున్నాం అనేది తెలియదు. అది పిల్లలకే కాదు మేడం, జనరల్గా ఎవరైనా సరే అదే ఫాలో అవుతారు. అంటే మనకి మాట్లాడేదానికన్నా విజువలైజేషన్ అనేది చాలా ఎఫెక్ట్ పడుతుంది మనకి. అయితే ఇప్పుడు ఈ గ్యాప్ని ఎలా ఫీల్ చేయాలంటారు మేడం, పేరెంట్స్కి పిల్లలకి మధ్య వచ్చిన గ్యాప్? మెయిన్ ఫస్ట్ ఈ పిల్లలు ఈ బ్రెయిన్ సిస్టమ్ ఒకటి వాళ్ళకి నడుస్తుంది. వీళ్ళని ఇప్పటి నుంచే వాళ్ళు ఏమంటామంటే, ఒకటి పిల్లల్ని దగ్గరగా ఉంచుకోవాలి చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే అమ్మ గర్భంలో నుంచి వచ్చినప్పుడు అమ్మ టచ్ అనేది వాడికి చాలా హీలింగ్. ఎంత పెద్ద సమస్య అయినా కూడా అమ్మ ఒకసారి హగ్ చేసుకుంటే ఆ సమస్య చిన్నదైపోద్ది, ప్రేమ పెరిగిపోద్ది. ఇక్కడ ప్రేమ ముందు అదే. కానీ అమ్మ టచ్ నుంచి పిల్లలు దూరం అవుతున్నారు. ఎందుకంటే స్టడీస్ అది చదవడం తప్పంటలా, బట్ ఆ పేరుతోటి ఇంకా వేరే ఘోరాలు జరిగిపోతున్నాయి. ఇక్కడ హాస్టల్స్లో వేసేస్తున్నాము, చదువులు అంటున్నాము, పుట్టగానే వాడు ఇంజనీర్ డాక్టర్ అవ్వాలా అనేసి వాడిని డిసైడ్ చేస్తున్నాము. ఆ బేస్ మీద మనం డెసిషన్స్ తీసుకొని వాడిని మన ఫ్యామిలీ నుంచి కానీ ఫ్యామిలీ అండర్స్టాండింగ్ నుంచి కూడా సపరేట్ చేస్తున్నాం. నెంబర్ 1 అక్కడ వాడికి హీలింగ్ కావాల్సిన ఎనర్జీ దొరకట్లేదు. నెంబర్ 2 వాళ్ళ లోపల ఏం జరుగుతుందో తెలియకుండా 10 సంవత్సరాలు వచ్చా నీకు ఇది కూడా తెలీదా, 12 సంవత్సరాలు వచ్చా నువ్వు ఇది కూడా చేయలేవని మనం అంటున్నప్పుడు మన ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా, అంటే నా తల్లిదండ్రులకి అనుగుణంగా నేను మంచివాణ్ణి కాదు, పిల్లగాళ్ళలో పడిపోతుంది అక్కడ. ఓహో నేను ఇలా ఉండాలి, వాడు చూడు పక్కింటి అబ్బాయి గుడ్ బాయ్, నువ్వు ఇలా ఉన్నావేంటి అన్నప్పుడు వాడి మీద వాడికి డౌట్ స్టార్ట్ అయిపోతుంది. ఓ నేనైతే మంచోడిని కాదు, మంచి కొడుకుని కాదు, స్కూల్లో వాడు టీచర్ అంటాడా, మంచి విద్యార్థిని కాదు, పక్కింటోడు ఏదో అంటాడు, సైకిల్ ఇలా దొక్కుతావు నువ్వు పిచ్చి పిచ్చి కాదు, నేను మంచి సిటిజన్ని కాదు, నేను మంచి వాడిని కాదు, వాడికి వాడే లేబుల్ వేసుకొని కూర్చుంటున్నాడు. కానీ వాడు మీకు ఎలా వాడి లోపల ఉన్న శక్తి బయటకు వస్తుంది. సో పొటెన్షియాలిటీ అనేది స్టార్టింగ్లోనే మనం నరికేస్తున్నాం. వాళ్ళని అర్థం చేసుకోవాలి. నేనేదైతే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నానో అది ఇచ్చేంత స్థితికి ఇంకా పిల్లోడు ఎదగలేదు. వాడికి ఆ స్పేస్ ఇవ్వాలి. వాళ్ళ లోపల ఎన్నో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. ఫ్రంటల్ కార్టెక్స్ అనేది 95% తర్వాత 5% ఫ్రంటల్ ఈ బ్రెయిన్ డెవలప్ అవుతూ ఉంటుంది. అదేంటి సిచ్యువేషన్ అర్థం చేసుకొని ప్లానింగ్స్ చేసుకునేది తర్వాత అవుతూ ఉంటుంది. కానీ మనం ముందే అంటాము నీ ఫ్యూచర్లో ఏం చేస్తావో ముందే డిసైడ్ చేసుకో, దాన్ని బట్టే చదువు అంటాం. అసలు అది కరెక్ట్ టైం కాదనమాట. పాపం డిసైడ్ చేసుకోలేడు. డిసైడ్ చేసుకోలేని వెనక కారణం వాడికి తెలియక వాడిని వాడు దూషించుకొని వాళ్ళందరూ బాగానే ఉన్నారే అయితే సంథింగ్ నేనే రాంగ్ అని వాడి మీద వాడు డౌట్ పడుతూ జీవితాంతం ఇందులోనే బతికేస్తున్నాం. అందరం బతుకుతున్నాం. ఇప్పుడు మీకు డౌట్స్ వస్తుంటాయి ఒక్కోసారి, ఓ వాళ్ళందరూ కరెక్టే నేనే తప్పేమో. అందరికి ఇదే డౌట్లు అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఇందులోనే ఉంటున్నారు. అది మనకి స్టార్టింగ్ నుంచే అవుతుంది. సో పిల్లల్ని వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. ఓకే మేడం. అంటే ఆత్మన్యూన్యతా భావం అనేది పిల్లల్లోని ఈ రకంగా కూడా డెవలప్ అవుతుంది అనేది చాలా చక్కగా గిఫ్ట్లుగా ఇస్తున్నాం మనం తల్లిదండ్రులము. తెలిసి తెలియక మంచిగా చూసుకుందామని ఉచితమైన గిఫ్ట్లు వాళ్ళకి ఏ విధంగా ఇస్తూ ఉంటాం.
ఓకే మేడం. అయితే ఇప్పుడు ఈ ధ్యానం అనేది టీనేజర్స్‌కి ఎలా ఉపయోగపడుతుంది మేడం? ఆ, ధ్యానం అనేది టీనేజర్స్కి మెయిన్ వాళ్ళ ఈ హార్మోను ఏది మనం ఒక్క హార్మోను అంటే అదేదో మనము 11 ఇయర్స్ తర్వాత 12 ఇయర్స్ తర్వాత పీరియడ్స్ టైంలో ప్యూబర్టీ టైంలో అది కాదు, ఈవెన్ బ్రెయిన్ కూడా రిలీజ్ చేస్తున్న వాటిని కూడా చాలా సెన్సిటివిటీని క్రియేట్ చేస్తాయి. బేసికల్గా టీనేజ్లో ఏ హార్మోన్స్ అయితే రిలీజ్ అవుతుంటాయో బ్రెయిన్లో సెన్సిటివిటీని క్రియేట్ చేస్తుంటాయి. సెన్సిటివిటీ ఏంటంటే మనకి ఇప్పుడు మన ఎంత సెన్సిటివ్, ఇప్పుడు ఒక చిన్న స్మెల్ వస్తుంది అనుకోండి, ఒక మసాలా వాసన వస్తుంది, సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి అది ఎక్కువ పర్సెంటేజ్ వస్తుంది, ఘాటుగా వస్తుంది. ఇంత వస్తుంది ఏంది అనుకుంటాం, అంటే మన సెన్సెస్ యాక్టివేట్గా ఉంటాయి. సేమ్ టీనేజ్లో ఆ హార్మోన్స్ ఎఫెక్ట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అందుకని మీరు ఒక్క మాట అన్నా బంప్ అవుతారు, వాళ్ళు ఎందుకన్నావు మమ్మల్ని అని ఇదవుతారు, బాగా రెస్పాండ్ అవుతారు. చిన్న మాటే కదరా నేను అన్నది, నీ తల్లినే కదరా, నీ తండ్రినే కదరా, ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నావు అంటాం మనం. ఎందుకంటే మనం వాడు తెలియదు పాపం వాడికి ఏమవుతుందని, ఈవెన్ వాడికి తెలియదు. ఇక్కడ ఏంటంటే వాడికి తెలియదు వాడు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు. సో వాడు మళ్ళీ తర్వాత అవతలకి వెళ్ళి ఫీల్ అవుతాడు, అయ్యో మా అమ్మే కదా అన్నది, నేను ఇలా ఎందుకు ఫీల్ అవుతుంది. బట్ నీ ముందు చెప్పడు, టీనేజ్ పిల్లోడు వచ్చి నీ ముందు చెప్పడు. ఎందుకంటే ఒక సైడ్ వాడిది మైండ్ డెవలప్ అవుతుంది కాబట్టి, మైండ్ చెప్పనివ్వదు కాబట్టి వాడు లోపల బాధపడుతూ గిల్టీ ఫీల్ అవుతూ మీ ముందుకు వచ్చి చెప్పడు. నెంబర్ 1, ఆ సమయంలో వాడు అలా బిహేవ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పేరెంట్స్ ఏం చేయాలంటే సైలెంట్ అవ్వాలి. సైలెంట్ అయినప్పుడు వాడు గొడవ చేస్తున్నాడా అల్లరి చేస్తున్నారా, మీరు అన్ని ఎమోషనల్ మసాలా దాంట్లో వేయొద్దు. ఫస్ట్ నేను కొడుకు, నా కొడుకు, నేను ఇంత పెంచుకొచ్చాను, డబ్బులు లేకపోయినా కూడా ఈ పని చేసి ఆ పని చేసి వీడిని కష్టపడి చదివిస్తే వీడు ఇప్పుడు నా మీద ఎదురు చెప్తున్నాడు, ఈ కహానీలన్నీ పక్కన పెట్టేసి, ఏం చెప్పకపోతే వాళ్ళకి మంచి ఏదో చెడు ఏదో తెలియదు, మనం ఖచ్చితంగా వాళ్ళకి కోప్పడాలి అంటారు కదా మేడం. ఇది కంప్లీట్ చేసుకుంటే ముందు వాళ్ళకి ప్రశాంతంగా ఆ సమయంలో ఏది నిజంగా మీరు మీ ఫ్యామిలీలో సిచ్యువేషన్ మార్చుకోవాలి అనుకుంటే ఓపిక పట్టాలి. ఓపిక బట్టి ఆ సిచ్యువేషన్లో సైలెంట్గా ఉన్నప్పుడు వాడు ఆల్రెడీ అవతలకి వెళ్ళి ఆలోచిస్తాడు, ఇదేంటి నేను ఇలా బిహేవ్ చేశాను అని. అలా ఆలోచించటానికి మీరు స్పేస్ ఇవ్వాలి. ఎప్పుడు స్పేస్ ఇస్తారంటే మీరు సైలెంట్గా ఉన్నప్పుడు. మీరు సైలెంట్గా లేకుండా మీరు వాడిని ఏమన్నా అన్నారే అనుకోండి, వాడికి ఛాన్స్ దొరికింది. ఏం ఛాన్స్ దొరికిందంటే, ఓకే నేను వాడు చేసిన తప్పుని రియలైజ్ అవ్వడానికి ఇంకా స్పేస్ లేదు, దాని మీద ఇంకొకటి డామినేట్ ఏమైందంటే, మా అమ్మ ఇలా అన్నది, నువ్వేం పనికి రావురా, నువ్వేం చెయ్యవురా, అది ఏదో ఒకటి అన్నది. ఆ ఫాదర్ అన్న మాటని మీద ఇప్పుడు వాడు గ్రిప్ వచ్చేసింది. ఇక్కడ థాట్ పెట్టాడు, నేనేం మాట్లాడాను, నేను చేసిన తప్పేంటి అని వాడు దాని గురించి ఆలోచించి రియలైజ్ చేయడానికి ఇంకోటి దగ్గర టైం లేదు. దాని మీద ఇంకొక లేయర్ పడిపోయింది, ఏంటి మనం అన్నది, దీని మీద ఆలోచిస్తాడు. నువ్వు ఇలా అన్నావు కదా, నేను ఇంక అస్సలు చేయను, నువ్వు చదువురాని పనికి మాలినోడు, అవును నేను అసలు చదవను. ఇలా ఎఫెక్ట్ అవుతుంటాయి అన్నమాట. ఆ సెన్సిటివిటీ పార్ట్ అనేది ప్రాపర్గా మీరు నిజంగా హ్యాండిల్ చేయదలుచుకుంటే ఓపిక పట్టండి. మంచి చెడు అనేది పక్కన పెట్టండి ఫస్ట్. అసలు ఓపిక పట్టండి ఫస్ట్. ఓపిక బట్టి వాడికి స్పేస్ ఇచ్చి కొంచెం సేపు అయిన తర్వాత వాడు కూల్ అయిన తర్వాత మాట్లాడండి. నెంబర్ 1. నెంబర్ 2, ఆ సమయంలో నాకు ఇది కావాలి అది కావాలి ఏదైతే మొండికేసి డిమాండ్ చేస్తాడో దాన్ని ముందు మీరు అసలు అప్పుడు ఎస్ అనొద్దు. లైఫ్లో ఏదైతే సిచ్యువేషన్స్ ఉంటాయో వాటిని ఫేస్ చేయడానికి కూడా రెడీ చేయాలి. ముందు ఏం చెప్పాలంటే, నువ్వు ముందు సైలెంట్ అవ్వు, మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం, సైలెంట్ అయ్యాక నువ్వు ప్రశాంతంగా కొంతసేపు టేక్ యువర్ ఓన్ టైం అని వదిలేయాలి వాళ్ళని. సైలెంట్ అయ్యాక ఇద్దరు మనుషుల్లాగా, ఇద్దరు మిత్రుల్లాగా కూర్చొని మాట్లాడుకోవాలి. అక్కడ మళ్ళీ పేరెంట్స్ పిల్లలు నేర్చుకోవాలి. ఎమోషనల్ మసాలాలు వేస్తే మళ్ళీ అక్కడ రిలేషన్షిప్స్ అనేవి దెబ్బతింటాయి. ఆ స్పేస్ ఇచ్చినప్పుడు ఓకే నేను తప్పు చేస్తున్నాను, నెక్స్ట్ టైం నేను ఇలా కాకుండా చూసుకుంటాడు అనేది వాడికి ఆలోచించడానికి కనీసం వాడికి నువ్వు సహాయం చేస్తున్నావు. మన హెల్ప్ టీనేజర్స్కి అవసరము, మనం దానికి ఉల్టా మనల్ని బిహేవ్ చేస్తున్నారు అంటున్నాము. మంచి చెడున ఎస్, వాడు చక్కగా ధ్యానం చేసి వాడు చక్కగా తున్నప్పుడు, వాడు ఆత్మ గైడెన్స్ కనెక్ట్ అయినప్పుడు, వాళ్ళ హైయర్ సెల్ఫ్ కనెక్ట్ అయినప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాడు. దాని గురించి టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. అంటే ఇక్కడ చాలా చక్కగా ఉంది మేడం. అంటే నేను అనుకున్నాను, అరే మనం పిల్లలకి చెప్పాలి కదా వాళ్ళకి మంచి ఏదో చెడేదో అని. కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అర్థమవుతుంది మేడం అది. అంటే
ఆ టైంలో వాళ్ళు ఏం అడిగితే అది మనం ఓకే చేయమని కాదు, జస్ట్ మనం సహనంతో ఉండి వాళ్ళు ఎంతసేపు ఎమోషనల్ అవుతారో అంతసేపు కూడా మనం సహనంతో ఉండి తర్వాత వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ నేచర్తో మాట్లాడాలి. వండర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది ఇది సేమ్ నేను మా పాపతో చేస్తాను. 18 years గర్ల్ చేశాను కాబట్టి ఇప్పుడు చక్కటి రిజల్ట్ చూస్తున్నాను నేను. బాగుంది మేడం. యాక్చువల్లీ నేనేమనుకునేదాన్ని అంటే కోప్పడాలి ఖచ్చితంగా పిల్లల మీద, అంటే చిన్నప్పుడు వాళ్ళకి తెలియదు కదా, మనమే చెప్పాలి కదా అనుకున్నా. కానీ చెప్పాలి, ఆ చెప్పే విధానం అంటూ ఒకటి ఉంటుంది అనేది నాకు ఇప్పుడు కూడా తెలిసింది. ఇక్కడ ఇంకా అసలు నిజం చెప్పనా, బేబీ పుట్టినప్పుడు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు వరకు 3 years 4 years వరకు కూడా ఆ హయ్యర్ ఎక్కడి నుంచి వచ్చాడో కనెక్టివిటీలో ఉంటాడు. వాడు యాంటీనాస్ కనెక్ట్ అయి ఉంటాయి. ఆ డిస్కనెక్ట్ చేసేది ఏంటో తెలుసా, ఈ సొసైటీలో మనం నేర్పిందే. మనం ఏదైతే నేర్పుతామో, మనం ఎక్కడి నుంచి అయితే తెచ్చుకున్నామో దాన్ని వాడికి నేర్పి సొసైటీ మైండ్ డెవలప్ చేసి వాడి సోల్ కనెక్షన్ ఏదైతే యాంటీనాస్ ఉన్నాయో వాటిని డిస్కనెక్ట్ చేస్తాం. మనం ఎంత వీలైతే అంత నేర్పకుండా ఉంటే వాడికి బెటరు. వాడిని న్యాచురల్గా ఏ ఫ్లోలో వెళ్తున్నాడో ఆ ఫ్లోకి సపోర్ట్ చేయడం అనేది చాలా బెటర్. ఇది నచ్చదు సొసైటీకి ఇవన్నీ చెప్పే విషయాలు అనేది. చేసి చూస్తే రిజల్ట్ తెలుస్తుంది. ఓకే మేడం. మేడం ఇప్పుడు ఇంతవరకు అనుకున్నాం పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది, దాన్ని ఎలా ఫీల్ చేయాలనేది. ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ కనుక ధ్యానులు అయ్యండి, ఆత్మజ్ఞానులు అయితే అప్పుడు వాళ్ళని ఈజీగా అర్థం చేసుకుంటారంటారా? అవును, ధ్యానులు అయిన తర్వాత ముందు మనలో ధ్యానం చెయ్యగానే వెంటనే ఏమీ మార్పులు రావట్లేదు కదా. ఆ జ్ఞానం నెమ్మది నెమ్మదిగా దిగుతుంది. అందుకనే కదా పితామహ ఏమన్నారు, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. ధ్యానం చెయ్యాలి, స్వాధ్యాయం అంటే బుక్స్ చదవాలి. బుక్స్ చదవడం వల్ల లైఫ్లో నావిగేషన్ దొరుకుద్ది, ఎటు వెళ్తున్నాము, నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది బుక్స్ రీడింగ్ వల్ల తెలుస్తుంది. సజ్జన సాంగత్యం వల్ల ఈ ఫ్యామిలీ, ఈ రిలేషన్షిప్స్, ఈ పిల్లలు ఓన్లీ మా ఫ్యామిలీలోనే కాదు అన్ని ఫ్యామిలీల్లో ఉన్నాయి. అన్ని సమస్య ఓపెన్గా మాట్లాడుకోవాలి. మనం ఏంటంటే మా పిల్లల గురించి చెప్పుకుంటే మా పరువు పోద్ది, మీ పిల్లల గురించి చెప్పుకుంటే మీ పరువు పోద్ది అనేసి ఎవరికి వాళ్ళు చెప్పుకోకుండా ఉంటారు. ఓపెన్గా డిస్కస్ చేసుకుంటూ, బట్ ఎవరన్నా ఎదుటి నుంచి చెప్తున్నప్పుడు వాళ్ళని జడ్జి చేయకుండా వాళ్ళకి ఒక ఓపెన్ హార్ట్ స్పేస్ ఇవ్వాలి. సో ఒకరికొకళ్ళు ఇలా పేరెంట్స్ నేర్చుకుంటూ ఉంటే గనక చక్కగా మనం నెక్స్ట్ జనరేషన్ని హ్యాండిల్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ వేవ్ని, నెక్స్ట్ జనరేషన్కి మనం గ్రీన్ కార్పెట్ వేసి పిలిచామంటే గ్రేట్ పిల్లర్స్ అవుతారు. ఒక మనిషి మీ ఇంట్లో ఎదుగుతున్న పిల్లోడు వాడు ఈ సొసైటీ పిల్లరు. నీ యొక్క కొడుకు, నీ యొక్క కూతురు కాదు. ఆత్మ ప్రగతి కోసం వచ్చిన ఈ వాడి భుజాల మీద ఈ సొసైటీ రెస్పాన్సిబిలిటీ ఉంది. వాడు మంచిగా అయి బయటకు వస్తే సొసైటీలో పాజిటివ్ అవుతుంది, చెడుగా అయి బయటకు వస్తే సొసైటీకి ఎఫెక్ట్ అవుతుంది. సో మీ ఇంట్లో సొసైటీ పెరుగుతుంది. ఇది బాగుంది మేడం, మన ఇంట్లో ఒక సొసైటీ పెరుగుతుంది, మన పిల్లలు కాదు పెరుగుతుంది. అవును. సో ధ్యానం అనేది కంపల్సరీగా హెల్ప్ చేస్తుంది. ధ్యానం చేసిన పిల్లలు వెంటనే రియాక్ట్ అవ్వరు, ఆ హార్మోన్ల ఎఫెక్ట్లోకి వెళ్ళరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్మోన్స్ ఎఫెక్ట్కి పైకి వచ్చేస్తారు. ధ్యాని బాడీ లెవెల్లో ఉండడు, ధ్యాని హార్మోన్స్ లెవెల్లో ఉండడు, వేటి ప్రభావంలో ఉండడు, ఈవెన్ గ్రహాల ప్రభావంలో కూడా ఉండడు, వాస్తు ప్రభావంలో కూడా ఉండడు. ధ్యాని అన్నవాడు ఆత్మస్థితికి వెళ్ళిపోతాడు, వీటన్నిటిని మించి వెళ్ళిపోతాడు. కాబట్టి వాడు సెంటర్డ్గా ప్రశాంతంగా ఉంటాడు. ఓకే మేడం. ఇప్పుడు ఫ్రెండ్స్ పిల్లలతో కూడా వెళ్తూ ఉంటారు కదా మేడం. ఇప్పుడు మన పిల్లలు అనేవాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళడం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది గట్రా జరుగుతుంది. అలాంటి టైంలో మనకి కొంచెం భయంగా ఉంటుంది. వాళ్ళు వెళ్ళింది ఫ్రెండ్స్తోనే, కానీ మనకి వాళ్ళ ఇంటికి వచ్చేంత వరకు కూడా ఒక రకమైన గాబరాగా ఉంటుంది. ఈలోగా ఫోన్లు ఉంటే ఫోన్లు చేస్తాం, ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తావు, ఇంకెంతసేపు పడుతుందని. ఎందుకు మనం అలా గాబరా పడుతున్నాం? స్నేహితులు అనేది మంచి వాళ్ళే కదా. బేసికల్గా ఈ భూమి మీద ఈ మానవ జాతి ఫియర్ బేస్డ్ లివింగ్లో ఉన్నది. ఒకే ఒక నిజం, ఫియర్ బేస్డ్ లివింగ్, లవ్ బేస్డ్ లివింగ్. సో లవ్ బేస్డ్ లివింగ్ ఎప్పుడు వస్తుంది? నేను ఆత్మనే, వాడు ఆత్మే. నేను ఎక్కడికి పోను, వాడు ఎక్కడికి పోడు. బాడీ పోయినా కూడా ఆత్మ పర్మనెంట్గా ఉంటుంది. నెంబర్ 1. లవ్ బేస్డ్ లివింగ్లో ఇంకోటి ఏంటి, ఆత్మ ప్రగతి కోసం నేను నా పర్పస్ కోసం వచ్చాను కదా, వాడు పర్పస్ కోసం వచ్చాడు, పర్పస్ చేసుకొని వెళ్తాడు. దానికోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను వాడు ఎమ్మటి పడాల్సిన అవసరం లేదు అనేసి తెలుసుకుంటాం. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే భయంతో జీవిస్తున్నాము, భయంతోటే ప్రతి ఒక్క సిచ్యువేషన్ని చూస్తున్నాము, భయంతోటే ఆలోచిస్తున్నాము, ఆలోచనల ద్వారా సృష్టించుకుంటున్నాం. సో బేసికల్గా పిల్లల్ని ఫ్రెండ్స్తో ఉండనివ్వడం అనేది పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ
ఏ విషయాలైతే పేరెంట్స్ ముందు పిల్లలు చెప్పరో అది ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు షేర్ చేసుకుంటారు. షేరింగ్ అనేది చాలా అవసరం అక్కడ. షేరింగ్ లేనప్పుడు వాడికి అసలు ఏం జరుగుతుందో తెలియక వాడు ఎంతో స్ట్రెస్కి వెళ్ళిపోయి ఆ నెమ్మదిగా వాడు డిప్రెషన్లోకి వెళ్ళడమా, లేకపోతే సూసైడ్లు చేసుకోవడమా, ఇంకోట వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే వేరే వాళ్ళని ఎత్తుక్కుంటున్నాడు. ఆ ఫ్రెండ్స్తో ఉంటూ ఒక వాచ్ చేయండి. పైన అనుమానిస్తున్నట్లు మాట్లాడతావా, నేను చూశాను లేరా నువ్వు వాడితో తిరుగుతున్నావు, వాడేమి నీ దుష్మన్ కాదు. బట్ మనం అలా మాట్లాడతాం, ఒక శత్రువుతో మాట్లాడినట్లు మాట్లాడతాం పిల్లలతో. అలా కాదు, ఏనన్నా ఎక్కడికి వెళ్ళా, స్పేస్ ఇవ్వండి, ప్రేమ ఇక్కడ కూడా ఉంది అని చెప్పండి. వాడు ఎక్కడికి వెళ్ళడు ఫస్ట్. బట్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయండి, భయపడొద్దు. కానీ ఎవరితో ఉంటున్నాడు ఏంటని వాచ్ చేయండి. రెగ్యులర్గా దాని బేస్ మీద తిట్టడం అది ఇది చెయ్యొద్దు. వాడిని ఎంకరేజ్ చేస్తూ స్పేస్ తీసుకొని టచ్ చేస్తూ ఉండాలి పిల్లల్ని. మనం ఏం చేస్తామంటే చిన్నపిల్లల్ని బాగానే ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాం, ఆడుకుంటాం, ఎత్తుకుంటాం, ముద్దాడతాం. 10 years 11 years 12 years వచ్చేటప్పుడు టచింగ్ మిస్ అవుతూ ఉంటుంది. కంపల్సరీ మీ టీనేజ్ పిల్లల్ని మీరు హగ్ చేసుకోవడం నేర్చుకోండి. నెమ్మది దగ్గర ఏదో ఒక రకంగా వాడిని టచ్ చేయండి. కిచెన్లో పని చేస్తున్నాడు, వాడు వచ్చాడు, ఇగో చూడరా కూర నేను ఎలా చేస్తున్నాను, ఏదో ఒక రకంగా పిల్లల్ని టచ్ చేసి మీ ఇంటిమసీ పెంచుకోండి ముందు. అంటే మన ఇద్దరం ఒకటే అన్న స్పేస్ని ఇవ్వండి. నెమ్మదిగా అమ్మ నీ ఫ్రెండు అలా ఉంది కదా ఓకేనా, అట్లా క్వశ్చన్ పుటప్ చేయండి. ఏది స్మూత్ రేంజ్లో. వాడు మంచోడు కాదు వెళ్ళొద్దు అంటే కంపల్సరీ వాడు 2 సార్లు వెళ్తాడు. ఎందుకంటే ఆ ఏజ్లో ఆ రియాక్షన్ ఏంటి, బ్రెయిన్ సిస్టమ్ ఏంటని చెప్పాను కదా. వద్దు అంటే వాడు 2 సార్లు చేస్తాడు. అమ్మ ఇక్కడ ఏం జరుగుతుంది చూసుకోనానా, నా హెల్ప్ ఏమన్నా కావాలా అని నేను కూడా ఉన్నానురా ఈ సొసైటీలో, నువ్వు ఒక్కడివే ఫైట్ చేయట్లేదు అనేసి చెప్పండి పిల్లలకి. ఎవ్రీ టీనేజర్ ఈజ్ థింకింగ్ నేను ఒక్కడనే స్ట్రగుల్ అవుతున్నాను ఈ లైఫ్లో, నాకెవరూ లేరు అన్న థాట్కి ఎందుకు వస్తున్నాడంటే ఇటు పేరెంట్స్కి వాడికి మధ్యలో, అటు స్కూల్లో కోపపు అవ్వక, స్కూల్లో 40 మంది పిల్లల్ని ఒకే టీచరు హ్యాండిల్ చేస్తూ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాడు. కానీ ఆ 40 మంది 40 ఆత్మలు 40 పనుల మీద వచ్చారు. ఒకడేమో ఆర్టిస్ట్ అవ్వడానికి వచ్చాడేమో ఏం తెలుసు, ఒకడు మ్యూజిషియన్ అవ్వడానికి వచ్చాడేమో ఏం తెలుసు, ఒకడు డాన్సర్ అవుతాడేమో ఎవరికి తెలుసు, ఒకడు పాలిటిక్స్లోకి వెళ్తాడేమో ఎవరికి తెలుసు. కానీ మాకు మార్కులు కావాలి. ఇక్కడ వేరు బ్రెయిన్ సిస్టమ్స్ ఉన్న పిల్లల నుంచి ఒకటే ఎక్స్పెక్ట్ చేయడం వల్ల కాంపిటీషన్లో పడేసి వాళ్ళ అస్సలు దేని పని మీదకి వచ్చారో దాన్ని నొక్కేసి వాడి పొటెన్షియాలిటీని జీరో చేస్తున్నాము. ఈ మార్కుల సిస్టము, ఈ కాంపిటీషన్ అనేది చిన్నప్పటి నుంచి పిల్లలకి పెట్టకుండా ముందు మీరు ఆత్మస్థితిలో ఉంటూ వీడేదో మమ్మల్ని ఉద్ధరించాలి, చదవాలి, ఉద్యోగాలు చేయాలి అనకుండా వాడికి ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ వెళ్ళండి. అప్పుడు మీరు ఆ స్పేస్ ఇచ్చినప్పుడు శాంతమైన స్థితిలో వాడి పూర్ణాత్మ నుంచి గైడెన్స్ ఆల్రెడీ అందుద్ది. వాడు ఎక్కడికి వెళ్ళడు. హీ సేఫ్, యు ఆర్ సేఫ్. అందరం ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు మీరు నాకు చెప్తుంటే సీతాయనం బుక్ గుర్తొచ్చింది మేడం. అందులో జనక మహారాజు కూడా అలానే సీతాదేవి ఎక్కడికో వెళ్ళి ఆడుకుంటున్నప్పుడు అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఆడుకుంటానంటారు ఆవిడ. అంటే అతను చుట్టుపక్కల ఉన్న పరిచారకులందరికీ చెప్తారు, దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు, దూరం నుంచి చూడండి, ఏదైనా ఆపదంటే అప్పుడు దగ్గరికి వెళ్ళండి అని. ఎగ్జాక్ట్లీ. ఒక ఔషధ మూలికలు తీసుకొచ్చి ఒక ఆశ్రమంలో ఉన్న మహామునికి ఇచ్చేసి మీ కడుపులో ప్రాబ్లం నడుస్తుంది కదా ఇది తాగండి తగ్గిపోద్ది అంటే వాళ్ళు షాక్. ఎందుకంటే చిన్నపిల్ల ఆయనకి కడుపులో ప్రాబ్లం అవుతుంది అనేసి అసలు ఎవరు చెప్పలేదు. అయినా తనకి ఇంట్యూషన్ వచ్చింది, దానికి కావలసిన ఏ ఔషధ గుణమో కావాలో ఆ మొక్కలు తెచ్చిపెట్టింది. ఇవన్నీ న్యాచురల్గా మన పిల్లల్లో కూడా ఉన్నాయి. కానీ మనం వాళ్ళ మీద వాళ్ళకి ఉన్న నమ్మకాన్ని తొలగించేస్తూ ఉంటాం. ఇది చెయ్యి, అది చెయ్యి, అది వద్దు 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 అన్న పదం. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లోకి వెళ్ళండి, మీరు 1 గంట కూర్చోండి, మీకు 100 సార్లు వినపడుద్ది. ఇదొద్దు, అదొద్దు, అదొద్దు. అవును కదా. ఇప్పుడు ఏదన్నా ఉందనుకోండి, మీ ఇంట్లో ఒక గాజు వస్తువు ఉందనుకోండి, మీకు అది గాజు వస్తువు, మీకు అది 1000 రూపాయల వస్తువు. వాడు ఇలా చూస్తాడు, ఇలా చూస్తే వాడికి అర్థం కాదు, కింద వేస్తే వాడికి అర్థమే వద్దామని ఆ విధంగా వాడు ఎక్స్పోజ్ చేయాలని చూస్తుంటాడు. లేదు నువ్వు చేసింది తప్పు అంటాం కదా, ఇంకోడు కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడానికి నేనేమి చేయకూడదు, వీళ్ళు చెప్పిందే వినాలి. అందుకని ఓషో ఒకసారి బాగా చెప్తాడు, అసలు యువత జీవించలేదు అని చెప్తాడు. అద్భుతమైన పదం అది. యువత అంటే కొత్తగా ఏమన్నా ఆలోచించాలి, కొత్తగా ఏమన్నా సృష్టించాలి, కొత్తగా ఏమన్నా తనని తను జీవించటానికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటి అని ఆలోచించాలే తప్ప
నేను చదివి ఈ ఉద్యోగం చేసి గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వడం ఏంటి? యూజ్ యువర్ ఓన్ బ్రెయిన్, కొత్త వర్క్ స్టార్ట్ చేసి కొత్తగా జీవించటానికి థాట్ రావాలి, అంత పవర్ రావాలి యువతలో. కానీ ఆ యువతలో ఆ పవర్ని మొత్తం తీసేస్తున్నాము. ఆ యువతలో ఆ పవర్ వెనక్కి రావాలంటే మళ్ళీ ధ్యానమే కావాలి. అలానే మీరు అన్నట్టు పేరెంట్స్ తాలూకా సపోర్ట్ కూడా పిల్లలకి చాలా ఉండాలి. 100%. ఎందుకంటే వాళ్ళు 24 గంటలు ఉండేది ఆ ఇంట్లోనే కదా. ఆ స్పేస్ అనేది చాలా అవసరం అసలు పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళకి ఎప్పుడైతే ఈ ప్రేమ, ఈ స్నేహం ఇవన్నీ అందుతాయో వాళ్ళు ఖచ్చితంగా బయట సొసైటీలో జాగ్రత్తగా భద్రంగా ఉంటారు. ఇంకా జాగ్రత్తగా భద్రంగా వాళ్ళు ఉంటారు, కానీ ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటారు. వాళ్ళని ఎలా ఇప్పుడు నేను ఇటు లేను అటు లేను అన్నప్పుడు వాడు డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాడు. కానీ మీ ఉన్నవరా నీ వెనక అని అవసరమైనంత దగ్గర కావడం, అవసరం లేనప్పుడు దూరంగా ఉంటూ అలా హ్యాండిల్ చేస్తున్నప్పుడు మళ్ళీ మీకు ఎప్పుడైతే నా కొడుకు అని గుర్తొచ్చిందో వెంటనే మీకు చెప్పుకోవాలి, నా కొడుకు కాదు, కొడుకు రూపంలో ఉన్న ఆత్మ అని ఎప్పటికప్పుడు మళ్ళీ మీరు నేర్చుకుంటూ ఆ స్పేస్ ఇచ్చినప్పుడు అద్భుతమైన ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా తయారు అవుతాడు. ఏ పర్పస్ కోసం భూమి మీదకి వచ్చాడో ఆ పర్పస్ని జీవిస్తాడు. ఆ పర్పస్ ద్వారా, అనుభవాల ద్వారా ఆత్మ ప్రగతి కూడా పొందుతాడు. ఇప్పుడు మేడం చాలామంది ఫ్రెండ్షిప్లో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఫ్రెండ్స్ వద్దు అనడానికి వాళ్ళు చూసిన కొన్ని సంఘటనలు అనేవి వాళ్ళకి మనసులో ఉంటాయి కదా మేడం. ఇది మళ్ళీ ఎలా ఇది టాపిక్ ఏంటంటే ఎందుకు మనం అవన్నీ అట్రాక్ట్ చేస్తున్నాం? మళ్ళీ ఫియర్ బేస్డ్ థాట్సే ఇవన్నీ. వాటి వెనక ఉన్నంతా కూడా థాట్ పవర్. వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ రియాలిటీ. సో ఇవన్నీ ధ్యానం చేయడం వల్ల, స్వాధ్యాయం చేయడం వల్ల, సజ్జన సాంగత్యం చేయడం వల్ల అసలు అవన్నిటిని మనం అట్రాక్ట్ చేయం. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ మారిపోద్ది. మన ధ్యానం కాకముందు ఫ్రెండ్ సర్కిల్ ఒకటి ఉంది, ధ్యానంలోకి వచ్చాక ఫ్రెండ్ సర్కిల్ ఒకటి ఉంది. ఎందుకు? మన ఫ్రీక్వెన్సీ మన ఎనర్జీ పెరిగిపోయింది. అంత ముందున్న వాళ్ళ ఎనర్జీకి మనకు మ్యాచ్ అవునప్పుడు డిస్కనెక్ట్ అయిపోతారు. సేమ్ టైం అంతే. మనం ఎప్పుడు పాజిటివ్ థాట్స్ పెట్టుకొని పిల్లల గురించి పాజిటివ్గా థాట్ పెడుతున్నప్పుడు అదే మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది లైఫ్లో. వేరే వాటి గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. అంటే మనం ఎప్పుడైతే ఈ ధ్యానం, సద్జన సాంగత్యం, ఈ స్వాధ్యాయం లాంటివి చేస్తున్నామో మన చుట్టుపక్కల ఏం జరిగినా సరే అవి మన మీద ప్రభావితం చూపించలేవంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చుట్టుపక్కల ఏం జరుగుతుందని భయపడుతున్నారు? అసలు ఏం జరుగుతుంది? భూమి మీద అద్భుతంగా ఉంది కదా. ఏదైతే జరుగుతుంది, ఏదో జరుగుతుందని భయం చూసారా? స్టిల్ ఇట్ ఇస్ ఫియర్ బేస్డ్ లివింగ్. ఏమీ జరగట్లేదు. ఇది డ్యూయాలిటీ వరల్డ్. వరల్డ్లో డ్యూయాలిటీ ఉండడం అనేది సహజం కదా. వన్నెస్ వరల్డ్లో వన్నెస్ ఉండడం సహజం కదా. మరి అంతే, ఒక మల్లె పువ్వులో నుంచి మల్లె పువ్వు వాసన రావడం సహజం, గులాబీ పువ్వులో నుంచి గులాబీ పువ్వు వాసన రావడం సహజం. డ్యూయాలిటీ ఉన్న వరల్డ్లోంచి డ్యూయాలిటీ రావడం సహజం ఎందుకు కాదు? మరి సహజం అది. ఇట్స్ వెరీ కామన్. దాన్ని ముందు యాక్సెప్ట్ చేయండి. దాని ప్రభావం ఇటు రాకుండా మన ప్రభావం అటేస్తూ మనము ప్రశాంతంగా ఉంటూ మన ప్రశాంత స్థితిని వేరే వాళ్ళకి ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీ ధ్యానం, స్వాధ్యాయ, సజ్జన సంగం. అంతేగాని నలువైపులా ఏదో జరుగుతుందని అసలు ఏం భయపడొద్దు. ఏం జరుగుతుంది? వండర్ఫుల్గా ఉంది. బాగుంది మేడం. ఇంకా ఏమైనా కొన్ని టిప్స్ ఇస్తారా మేడం? పిల్లలు పేరెంట్స్తో ఎలా ఉండాలి ఏంటి అనేది? మెయిన్ వాళ్ళకి స్పేస్ ఇవ్వడము. ధ్యానం చేస్తూ ఎవ్రీ డే మీరు ఫుడ్ తయారు చేసి పిల్లలకు పెట్టండి. మీరు ఏమి నేర్పదలుచుకున్నారో అదంతా ముందు అసలు మీ చేతిలో కొన్ని అస్త్రాలు ఉన్నాయి, అవి తెలుసుకోండి. అవేంటంటే, మీరు ఫుడ్ తయారు చేసేటప్పుడు మీరు ఏ ఆలోచనలు అయితే, ఒకవేళ సీరియల్ చూసుకుంటూ చేస్తున్నా, లేకపోతే నిన్న మీ ఆయనతో ఏదో గొడవ అయితే, లేకపోతే మొన్న ఎవరో ఏదో అన్నారు అవన్నీ, లేకపోతే బస్సులో ఎవడో ఏదో అన్నాడు, ఇవన్నీ ఆలోచించుకుంటూ ఫుడ్ చేస్తున్నారనుకోండి, ఆలోచనలన్నీ వెళ్ళిపోయి ఆ అగ్రెసివ్, ఆ కోపం, అవన్నీ ఎమోషన్స్, ఎనర్జీ ఆ ఫుడ్లో ఇంగ్రీడియంట్స్గా మిక్స్ అయిపోద్ది. ఏది ఉప్పు, కారం, పసుపుతో పాటు ఇది కూడా యాడ్ అయిపోతాయి. వాడు తినేటప్పుడు వాడు అవే తింటున్నాడు, తర్వాత వాటితో వాడు జీవిస్తున్నాడు. పాపం వాడికి తెలియదు ఎక్కడి నుంచి వచ్చాయో. బీ అవేర్ మై డియర్ పేరెంట్స్. అవేర్నెస్లో ఉంటూ ఫుడ్ని చేసేటప్పుడు ప్రశాంత స్థితిలో ఆ వర్తమానంలో ఉండి హాయిగా ఐ యామ్ పీస్, ఐ యామ్ లవ్, ఐ యామ్ బ్యాలెన్స్, ఇట్లాంటి కావాలంటే చెప్పుకోండి. సెంటర్డ్గా ఉండండి, కూల్గా వాటిని నింపండి. ప్రసాదము చక్కటి గుళ్ళో ప్రసాదం చేస్తున్నంత పవిత్రంగా చేయండి ఫుడ్ని. ఇది తిన్న వాళ్ళందరూ కూడా ధ్యానులు, శాకాహారులు అవుతున్నారు అని చెప్పండి. అప్పుడు ఆ ఫుడ్ని ఇంట్లో పెట్టండి పిల్లలకి.
పిల్లలకి పెట్టేటప్పుడు కూడా ఇదే, ఈ ఫుడ్ మీ థాట్, మన యద్భావం తద్భవతి, మన థాట్ పవర్తో మనం ఏదైనా చేయొచ్చు. సో మీరు పాజిటివ్ థాట్స్ తోటి వాళ్ళని హ్యాండిల్ చేయడం, పాజిటివ్ ఎఫర్మేషన్స్ ఉన్నాయి. ఒకవేళ చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, పాజిటివ్ ఎఫర్మేషన్స్ వినడము, లూయిస్ ఎలియా ఎఫర్మేషన్స్ ఇవి ఉంటాయి. ప్లస్ వాడి గురించి ఎప్పుడైతే నెగిటివ్ థాట్ వస్తుందో వెంటనే అవేర్గా ఉండండి. మెయిన్ మనకి ధ్యానం ఏమి హెల్ప్ చేస్తుంది, అవేర్నెస్లో ఉండడం కోసం. నిద్ర అవస్థ నుంచి జాగృత అవస్థకు తీసుకొస్తుంది. ఆ జాగృత అవస్థలో ఉండి ఓకే, నేను ఇప్పుడు వీడి గురించి నెగిటివ్ ఆలోచిస్తున్నానా, దీనికి ఆపోజిట్ మిరాక్యులస్ థాట్, నేను ఇప్పుడు ఈ థాట్ పెడుతున్నాను. ప్రాక్టీస్ చేస్తూ ఈ విధంగా ఆ పిల్లల్ని ఇంకొక ఆత్మే ఇది, వీడికి ఏమీ కాదు, శరీరం ఉన్నా లేకపోయినా వాడు ఎటర్నల్ పర్మనెంట్ ఒక శాశ్వతమైన ఆత్మే, వాడికి ఏమీ కాదు అన్న ధ్యాసలో అటాచ్మెంట్స్ నుంచి బయటకు వచ్చి డివైన్ లవ్తో హ్యాండిల్ చేయండి పిల్లల్ని. బాగుంది మేడం, చాలా చక్కగా చెప్పారు మేడం. అంటే పిల్లల్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మనం అనుకుంటాం అయితే కంప్లీట్గా కంట్రోల్లో పెట్టేయాలి వాళ్ళని. అంటే మనం నిల్చో అంటే నిల్చోవాలి, కూర్చో అంటే కూర్చోవాలి, అంటే మనం చెప్పే ప్రతి మాట కూడా వాళ్ళు వింటున్నట్టయితే ఈగో సాటిస్ఫాక్షన్. వాడు విన్నాడు అనుకో, వావ్ నేను మంచి ఫాదర్ని. ఎందుకంటే ఒక ఫాదర్లో ఒక ఈగో ఉంటుంది, ఒక మదర్లో ఈగో ఉంటుంది. వాడు విన్నప్పుడు మన ఈగో సాటిస్ఫై అవుద్ది. అప్పుడు మనం వాడికి సర్టిఫికెట్ ఇచ్చేస్తాం, యు ఆర్ ఏ గుడ్ బాయ్, యు ఆర్ ఏ గుడ్ గర్ల్. స్కూల్లో కూడా అదే జరుగుతుంది. టీచర్లో ఈగో సాటిస్ఫై చేయాలి ఆ పిల్లోడు, ఇంట్లో ఈగో సాటిస్ఫై చేయాలి, నైబరు చుట్టుపక్కల వాళ్ళు ఈగో సాటిస్ఫై చేయాలి. అవునా? సో ఈ గుడ్ అనేది వాళ్ళకి అలవాటు అయిపోయి రేపు పొద్దున్న జాబ్లో కూడా వాళ్ళు అదే చేస్తున్నారు మేడం. అంటే ఆర్టిఫిషియల్ అయిపోయారు. వాళ్ళలో ఉన్న సహజత్వాన్ని వాళ్ళు కోల్పోయి, అంటే ఎవరో ఏదో అనాలి, అవతల వీళ్ళకి తెలియకుండానే అవతల వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయడానికి వీళ్ళు వాళ్ళ సహజత్వాన్ని కోల్పోతూ ఉన్నారు మేడం. ఎస్, ఇవన్నీ అర్థం అవ్వాలంటే లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే ఇవన్నీ ఎక్కడున్నాయి, లోపల ఉన్నాయి. లోపలికి వెళ్ళాలంటే అంతర్ముఖం అయ్యి చూసుకుంటూ ఎప్పటికప్పుడు మనం మన మీద వర్క్ చేసుకుంటూ, మళ్ళీ మనల్ని మనం జడ్జు చేసుకోకూడదు, మన మీద మనం కంప్లైంట్స్ చేసుకోకూడదు, న్యూట్రల్గా ఉంటూ వాటిని చూసుకుంటూ ఎక్కడ ఏ మార్పులు కావాలనేది చేసుకుంటూ అప్పుడు మనం ప్రశాంతంగా వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఆ ఫ్యామిలీ. ఇప్పటి వరకు నేను చెప్పుకున్నాము కదా మేడం. ఇప్పుడు నా తరపు నుంచి ఒక క్వశ్చన్ ఉంది మేడం. ఇంతవరకు ఏంటంటే పిల్లల్ని మనం ఎలా గైడ్ చేయాలి, ఏం చేయాలి, సో వాళ్ళతో ఎలా మనం ఉండాలి, ఎలా స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఇవన్నీ చేసుకుంటూ మనల్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలనేవన్నీ చూసాం మేడం. ఇప్పుడు ఏంటంటే మనతో వాళ్ళకి ఒక కనెక్షన్ పోయింది. ఇప్పుడు వాళ్ళు ఏదో మిస్టేక్ చేశారు, అది మనకి తెలిసింది. వాళ్ళు అటువైపు ప్రాబ్లంలో ఉన్నారు, ఇంకో పక్క మనకు కూడా తెలిసింది. అలాంటి పరిస్థితుల్లో మనం పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి? తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఆల్రెడీ వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చేసింది, ఎలా హ్యాండిల్ చేయాలి. ధ్యానంలో కూర్చోండి. ధ్యానం వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రాబ్లంలో కూడా ఉన్నారు, వాళ్ళు మనతో చెప్పట్లేదు కానీ మనకు అది తెలిసింది. దట్ ఈస్ దేర్ హోంవర్క్. ఏ సమస్య అనేది ఒక హోంవర్క్. ఆ సమస్య ఉంది కదా, ఆ సమస్య అన్న ప్లేట్లో మీకు కావాల్సిన ఫుడ్ ఏదో ఉంది, అంటే మీకు కావాల్సిన లెసన్ ఏదో ఉంది. సో ఆ సమస్యని తోసిపుచ్చాలని చేయొద్దు, సమస్యని ఎదురుంగు పెట్టుకోండి. ఈ ప్లేట్లో నాకు కావాల్సిన ఫుడ్ ఏముంది, ఈ సమస్యలో నాకు కావాల్సిన జ్ఞానము ఏదో లెసన్ ఉంది, నేను నేర్చుకోవాల్సింది ఉంది, లేకపోతే ఎందుకు వస్తుంది, రాదు. సో ఆ సిచ్యువేషన్ని, ఆ సమస్యని ముందు ఎదురుంగు తెచ్చుకొని పెట్టుకొని దీంట్లో నేను మారాల్సింది ఏంటి, నేను నేర్చుకోవాల్సింది ఏంటి, ఈ ప్రశ్న వేసుకోవాలంటే ధైర్యం కావాలి. నువ్వు తప్పురా అని చెప్పడం చాలా ఈజీ. ఏ వీక్ పర్సన్ అయినా చేసేది ఇదే సొసైటీలో. నాలో ఏముందని చూసుకోవాలంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యంతో మనం చెక్ చేసుకుంటూ ఎక్కడ ఏంటి ఆ సమస్య అనేది ఫస్ట్ అక్కడి నుంచి రావాలి. సమస్యలను పారిపోవద్దు, సమస్యల్ని స్టెప్స్ లాగా చేసుకోవాలి. దాని నుంచి వెనక్కి వస్తే మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. ధ్యానం చేస్తూ మళ్ళీ అదే చెప్పాను కదా, ఆత్మస్వరూపం అనుకున్నప్పుడు ఆత్మతో మాట్లాడడమే. మీరు మీ పూర్ణాత్మ స్థితిలో ఉండి వాడిని వాడు పూర్ణాత్మ స్థితిలో ఉన్నట్లు ఊహించుకొని మీరు ఇగో ఇది నేను పేరెంట్స్గా ఉన్నాను, మీరు పిల్లలుగా ఉన్నారు, కానీ మనందరం ఒకటే, మనందరం ఒకటిగా ఒకళ్ళనొకళ్ళని సపోర్ట్ చేసుకుంటూ హ్యాపీగా ముందుకెళ్దాము, ఒకరికొకళ్ళము కోఆపరేట్ చేసుకుందాము, హ్యాపీగా ఉందాము అనేసి సోల్ లెవెల్లో మనం మాట్లాడవచ్చు. దాని చక్కటి రిజల్ట్ వస్తుంది. ఓకే మేడం. అసలు మీరు అన్నట్టు ముందు మనలో ఉన్నది మనం ఒప్పుకోవడానికి అసలు మనసు ఒప్పుకోదు మేడం, మైండ్ కూడా దానికి సహకరించదు. మీరు అన్నట్టు చాలా ధైర్యం ఉంటే తప్ప అది మనం ఒప్పుకోలేము. ఆత్మజ్ఞానికి ఒప్పుకుంటుంది అది. దట్ ఈస్ ద
వన్ క్యారెక్టర్ ఒకటి తెలుస్తుంది, ఇది ఆత్మజ్ఞాని కాబట్టి ఓ ఇది నా తప్పు అని ఒప్పుకుంటున్నాడు. ఈగో కరిగిపోద్ది ఆత్మజ్ఞానికి. సో ఆత్మజ్ఞాని స్థితికి వెళ్తే ఖచ్చితంగా మనకి ఈగో అనేది కరిగిపోతుంది, రిజాల్వ్ అయిపోతుంది. ఎస్ బాబా, ఆత్మని తెలుసుకుంటుంటే న్యాచురల్గా మనసు కరిగిపోద్ది. మనసు ఈజ్ నథింగ్ బట్ ఈగో కదా. అవును, చాలా చక్కగా చెప్పారు మేడం. అసలు పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది అంత మనం గొప్ప చాలా జ్ఞానాన్ని- తక్కువ మాట్లాడుకున్నాం, ఇంకా ఇంత ఉంటుంది అసలు ఆ టాపిక్. బట్ ఇవన్నీ ఏంటంటే ముందు మెడిటేషన్ చేస్తూ, బుక్స్ రీడింగ్ చేస్తూ, ఇలా ఈ డిస్కషన్ మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అలా వినాలి, అందరూ వినాలి, మళ్ళీ వాళ్ళ లెవెల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఓపెన్గా ఉండాలి. ఇవి హెల్ప్ అవుతుంది. ఓకే మేడం, ఖచ్చితంగా మళ్ళీ మీతో ఈ పిల్లల కోసం ఇంకొక ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేస్తాం మేడం. మా ప్రేక్షకులకి మరింత సమాచారాన్ని ఇస్తాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ బాబా. విన్నారు కదండి, ఈరోజు ధ్యాన యువ కార్యక్రమంలో పిల్లలతో ఏ విధంగా ఉండాలి, వాళ్ళతో స్నేహంగా, ప్రేమపూర్వకంగా, అలాగే వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళని ఒక గైడెన్స్ చేస్తూ ఉండాలి. మనం చెప్పే వాటికన్నా మనం చేసేవే వాళ్ళ మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తాయండి. అలాగే మనం స్వాధ్యాయం, సద్యన సాంగత్యం, ధ్యానం, ఈ 3 కూడా చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలండి. ఇది ఇవాళ ధ్యాన యువ కార్యక్రమం అండి. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.